హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ నెంబర్ అనాలజీ మీద ప్రీవియస్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చూసాం, బేసిక్ క్వశ్చన్స్. ఇవాల్టి వీడియోలో మనము ఇంకొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలనేది. సో ఇంకా స్టార్ట్ చేద్దామా. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 620:40 ఇచ్చాడు, 508. ఇక్కడ ఏ నెంబర్ వస్తుందని అడిగాడు. ఇక్కడ చూస్తే వెంబడే ఏ లాజిక్ గుర్తొస్తుంది మనకి. ఫస్ట్ 620 చూడండి, దీన్ని డివైడ్ చేసి రాయండి. 6 + 2 + 0 ఎంత అవుతుంది మనకి? 6 + 2 8. 8 × 5 చేస్తే మనకి 40 వస్తుంది కదా, వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ చేసాం, ఇది మొత్తం డివైడ్ చేసి × 5 చేసాం. సేమ్ అలాగే 508 ట్రై చేయండి. 508 అంటే 5 + 0 + 8 ఎంత అవుతుంది మనకి? 5 + 0 + 8 అంటే 13 కదా. సో 13 × 5. 13 × 5 ఎంత మనకి? 65 కదా. సో ఇక్కడ ఉంది ఆప్షన్ డి కదా. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, 7:48 అలాగే 12 ఏ నెంబర్ వస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్ వెతకాలి ఫస్ట్ మనకి. ఇక్కడ ఏంటి? 7² 48 దగ్గర ఏముంటుంది? 7² ఎంత మనకి? 49 కదా. 7² అంటే 49. దీనికి -1 చేస్తే మనకి 48 వస్తుంది కదా, 48. సేమ్ అలాగే ఈ 12కి కూడా ట్రై చేయండి. 12² ఎంత మనకి? 144. సేమ్ ఇక్కడ -1 చేసినట్టు దీనికి 144 - 1 అంటే 143 వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4620 అన్నాడు, 34 ఇక్కడ ఏ నెంబర్ వస్తుందో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏంటి? 46ని మనం ఎలా చేయొచ్చు? 4 + 6 ఎంత అవుతుంది? 10. 10 × 2 చేస్తే మనకి 20 వస్తుంది కదా. సేమ్ 20. నెక్స్ట్ ఇక్కడ 34 ట్రై చేయండి. అలానే 34ని మనము 3 + 4 చేయొచ్చు కదా. 3 + 4 అంటే 7. 7 × 2 14. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 2018-22 అన్నాడు, 2022కి ఏమొస్తుందని అడిగాడు. ఇక్కడ స్క్వేర్స్తో క్యూబ్స్ మనకు పాసిబుల్ అవుతుందా అంటే కాదు. సో నెక్స్ట్ ఇంకో విధంగా చూడండి, 2018 దీన్ని అడిషన్ రూపంలో చూడండి, సపరేట్ చేసి 2018 కదా. 2 + 0 + 1 + 8 ఎంత అవుతుంది? 8 × 10 + 1 11. ఇప్పుడు దీనికి మల్టిప్లికేషన్ × 2 చేయండి. × 2 చేస్తే మనకి 22 వస్తుంది కదా. సేమ్ అలాగే 2022కి చూడండి, 2022 కదా. దీన్ని డివైడ్ చేసి యాడ్ చేయండి. 2 + 0 + 2 + 2 ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 2 + 2 4 + 2 6 కదా. 6 × 2 12. సో ఆప్షన్ బి అనేది ఇందులో కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 2:3 అన్నాడు, 23కి ఏమొస్తుందని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసిన ఫస్ట్ మనకు గుర్తొచ్చేది 2 నెక్స్ట్ టర్మ్ 3, 23 నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 24 కదా. కానీ ఆప్షన్స్లో ఉందా? లేదు. సో అది యూజ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి 2² అంటే మనకి 4, -1 చేస్తే 3 వస్తుంది. 23కి 23² అంటే మనకు పెద్ద నెంబర్ వస్తుంది, దానికి దగ్గరలో ఎక్కడ ఉందా? లేదు. సో ఇది కూడా యూజ్ అవ్వదు. ఇంకోటి ఆల్టర్నేట్ ఏంది? అడిషన్. 2 + 2 అంటే మనకి 4, 4 - 1 అంటే 3. ఇక్కడ 23 + 23 మనకి 46 అవుతుంది. -1 చేస్తే వస్తుందా? 45 ఆప్షన్స్లో ఉందా? ఎక్కడా లేదు. సో ఇది కూడా కాదు. అంటే ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే మనకి 2, 3 అనేటివి కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. 2, 3 వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ మనకి, కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్. అండ్ ఇక్కడ 23 తర్వాత కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్ ఏంది? 23 తర్వాత మనకి 29 కదా కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్. సో ఈ రెండు కూడా 23, 29 అనేవి మనకి కాన్సిక్యూటివ్ ప్రైమ్స్. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ కాన్సెప్ట్ యూజ్ చేశాడు ఈ క్వశ్చన్లో. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 12:30 అన్నాడు, 20 తర్వాత ఏమొస్తుందని అడిగాడు. ఇక్కడ చూస్తే ఏంటంటే మనకి 12 అంటే మనము 4² - 4 రాయొచ్చు కదా. 4² అంటే మనకి 16, 16 - 4 12 వస్తుంది. సేమ్ అలాగే 30కి చూడండి, 30 అంటే 6² - 6, 6² ఎంత? 36, 36 - 6 మనకి 30 వస్తుంది. అంటే ఇక్కడ ఎటువంటి లాజిక్ యూజ్ చేస్తాం మనము? x² - x లాజిక్ యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 20 చూడండి, 20 అంటే 5² - 5, 5² ఎంత మనకి? 25, 25 - 5 ఎంత? 20. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందని మీ క్వశ్చన్ కదా. ఇక్కడ 4, 6 అంటే
2 యాడ్ చేస్తాం. ఇక్కడ 4తో చేసాం, ఇక్కడ 6తో ప్లస్ 2 యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ 5తో చేసినప్పుడు ఇక్కడ దేంతో చేయాలి? ప్లస్ 2 అంటే 7తోనే కదా. అంటే 7 స్క్వేర్ మైనస్ 7 స్క్వేర్ ఎంత? 49. 49 మైనస్ 7 వచ్చేసి మనకి 42. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 3 డిఫరెంట్ ఇచ్చాడు. 59, 45కి లాజిక్ కనుక్కోవాలి, 46, 24 కనుక్కోవాలి. అప్పుడు 85కి ఈ నెంబర్కి లాజిక్ తెలిస్తే వస్తుంది ఆన్సర్. 59, 45. ఇప్పుడు ఇక్కడ 45లో వచ్చిందంటే మనకి 59 డివైడ్ చేయండి, 5, 9. ఈ రెండు మల్టిప్లై చేయండి, 5 9s 45. అదే లాజిక్ ఇక్కడ యూజ్ అవుతుందో చూద్దాం. ఒకేలా యూజ్ అవుతే సాటిస్ఫై అయినట్టు దీనికి ట్రై చేయవచ్చు. 24 ఉంది, 24కి మనం 46ని ఎలా 4, 6 సపరేట్ రాసుకోండి, మల్టిప్లై చేయండి, 6 4s 24. సో ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది ఫస్ట్ 2 నెంబర్స్కి. అలాగే థర్డ్ దానికి ట్రై చేయండి. 85 ఉంది కదా, 8 × 5, 8 5s 40. సో 40 ఆప్షన్స్లో ఉందా? ఉంది. సో ఈ లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని మనము 2 లాజిక్స్తో చేయొచ్చు. ఫస్ట్ ఒక లాజిక్ చెప్తా చూడండి. 35 ఉంది కదా, 35ని డివైడ్ బై 5 చేయండి. ఎంత వస్తుంది మనకి? 5 1s 5 7s 7 × 3, 7 3s 21 వచ్చింది కదా. నెక్స్ట్ ఇది 20 డివైడ్ బై 5 × 3, 5 1s 5 4s 4 × 3 12 వచ్చింది కదా. సేమ్ అలాగే 40 ట్రై చేయండి. 40 డివైడెడ్ బై 5 × 3, 5 1s 5 8s 8 × 3 ఎంత మనకి? 24. సో వచ్చింది. 24 ఉంది ఆప్షన్స్లో, ఎస్ ఉంది. అండ్ ఇంకో లాజిక్ చెప్తా దీనికి ఇలానే. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏంది? 35 21 అన్నాడు. 35 21. 35ని మనం ఏ టేబుల్? 7 × 5 31, 35 7 5 35, 7 3s 21. అంటే ఒక టేబుల్లో ఇంటూ 5 చేస్తే ఫస్ట్ది వస్తుంది, ఇంటూ 3 చేస్తే సెకండ్ది వస్తుంది. సేమ్ అలాగే దీనికి చూడండి. 20 12 ఉంది. 20ని ఇంటూ 5 అంటే 4 5s 20 ఉంది, 4 3s 12. సాటిస్ఫై అవుతుంది కదా రెండు లాజిక్స్. అంటే ఈ నెంబర్కి ఈ లాజిక్ సాటిస్ఫై. 7 5s 7 3s 4 5s 4 3s. అలాగే 40ని మనము 5లో దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది? 8 కదా, 8 5s 40. ఇప్పుడు 8 3s ఎంత మనకి? 24 కదా. ఈ 24 వచ్చింది కదా, ఆప్షన్స్లో ఉంది. ఇది ఈ లాజిక్ యూజ్ చేసిన 24 వస్తుంది. సో అలా కొన్ని క్వశ్చన్స్కి మల్టిపుల్ లాజిక్స్ ఉంటాయి కానీ ఆన్సర్ సేమ్ వస్తుంది. ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. 6 646 4 190 అంటే చాలా దూరంలో ఉన్నాయి. స్క్వేర్సా రాదు, క్యూబ్స్తోనా అంటే చాలా డిస్టెన్స్ ఉన్నప్పుడు క్యూబ్సే యూజ్ చేస్తారు మెయిన్గా. ఇక్కడ ట్రై చేద్దాం క్యూబ్స్తో. 6 క్యూబ్ అనేది 646 దగ్గరనే 6 క్యూబ్ × 3 చేయండి, -2 అంట. అప్పుడు వస్తుంది ఆన్సర్ 646 వస్తుంది. ట్రై చేయండి. 36 × 3 6 ఎంత? 36 × 6 21 216. సో 216 × 3 ఎంత మనకి? 216 × 3, 3 6 18, 3 4 6 648 -2 వచ్చింది కదా 646. సేమ్ అలా ఇక్కడ 4 క్యూబ్ × 3 -2. 4 క్యూబ్ ఎంత మనకి? 64. 64 × 3 ఎంత మనకి? 64 3s 1 3 4s 12 192. 192 -2 ఎంత మనకి? 190. సో సేమ్ అలాగే ఈ మిడిల్ దానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం లాజిక్ యూజ్ చేసాం మనము? x³ × 3 -2. ఈ లాజిక్ అనేది మనకి ఈ క్వశ్చన్లో యూస్ఫుల్ అయింది. కొన్ని క్వశ్చన్స్లో మనకి స్క్వేర్ ఇవ్వచ్చు, x² ఇంటూ రావచ్చు, × 4 × 5 వరకు మనకి ఏదైనా సరే గుర్తుండాలి టేబుల్స్లో. ఇక్కడ ఏంది? క్యూబ్స్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ వచ్చింది ఈ లాజిక్లో. కొన్ని లాజిక్స్లో స్క్వేర్స్ డివిజన్ అడిషన్ అలా రావచ్చు. ఇప్పుడు 5 చూడండి. 5³ × 3 -2 చేయండి. 125 × 3 -2 వస్తుంది. 125 3s మనకి 375 కదా. 375 -2 అంటే 373. అంటే ఇక్కడ ఏంది? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15 52 22 73. ఫస్ట్ నాకు ఏంది? 15 × 3 ఎంత మనకి? 15 × 3 నియరెస్ట్ ఏమొస్తుంది? 45 కదా, +7 52. సేమ్ అలాగే దీనికి ట్రై చేయండి. 22 × 3 ఎంత మనకి? 66.
+7 చేస్తే మనకి 73 వస్తుంది కదా. అంటే ఈ లాజిక్ సాటిస్ఫై అవుతుంది కదా. ఏం లాజిక్ ఇది? x +7 × 3. ఈ లాజిక్ అనేది మనకి ఇందులో యూస్ఫుల్ అవుతుంది. సేమ్ అలాగే దీన్ని ట్రై చేయండి. 33 × 3 ఎంత? 99. 99 + 7 ఎంత మనకి? 106. 106 అనేది ఆప్షన్ సిలో ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. 29:111 అన్నాడు. ఇది ఇచ్చిన బడే మనకి ఏం గుర్తొస్తుందంటే మల్టిప్లికేషన్లో ట్రై చేయండి. 29 × 4 ఎంత మనకి? నియర్ టు 111 వస్తుంది కదా. అంటే 116 వస్తుంది. -5 చేస్తే 111 వచ్చింది. సేమ్ అలాగే ఇక్కడ సాటిస్ఫై అవుతుంది ఆ లాజిక్ చూడండి. 36 × 4 చేయండి. అప్పుడు ఎంత వస్తుంది మనకి? 144. -5 చేస్తే మనకి 139 వస్తుంది కదా. అంటే ఏం లాజిక్ ఇక్కడ? x × 4 - 5 ఇది యూజ్ చేసాం. ఇంతకుముందు దాంట్లో x × 7 యూజ్ చేసాం. ఇక్కడ సేమ్ అలాగే 72 చూడండి. 72 × 4 ఎంత మనకి? 248. సారీ 288 -5 చేయండి. అంటే 283 వస్తుంది. ఇక్కడ ఆప్షన్ ఏలో ఉంది, అదే కరెక్ట్ ఆన్సర్. ఏంటంటే రీజనింగ్ నెంబర్ అనాలిసిస్లో మనకి ఇక్కడ x × 4 అడిగాడు. x × 5 అడగొచ్చు, లేదా x × 3 అడగొచ్చు. అలా ఏ లాజిక్ అయినా రావచ్చు మనకి. సో మనము ఏ నెంబర్ అయినా టేబుల్స్ × 5 వరకు గుర్తుండాలి. మోస్ట్లీ మ్యాక్సిమం 5 వరకు ఇవ్వచ్చు. అండ్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవి ఈజీగా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసేటట్టు ఉండాలి మనం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ రెండింటి మధ్య రిలేషన్, ఈ రెండు రిలేషన్ కనుక్కొని ఈ నెంబర్ ఏందో దీంతో కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఏంటి? 16 144 కదా. ఇక్కడ ఏంటంటే 16² + 16 చేయండి. అప్పుడు మనకి 144 వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ చూడండి. 14² ప్లస్ మళ్ళీ 14 చేయండి. ఇలా చేసిన మనకి 112 వస్తుంది. చూడండి 14² ఎంత మనకి? 196 కదా. 196/2 ఎంత మనకి? 98. 98 + 14 112 కదా. అంటే ఇక్కడ ఎటువంటి లాజిక్ వచ్చింది మనకి? x²/2 + x ఇదే కదా. అంటే ఇక్కడ స్క్వేర్స్ యూజ్ చేశాడు, అడిషన్ ఇంకా డివిజన్ 3 వచ్చాయి మనకి. సేమ్ అలాగే దీనికి చూడండి. 22² + 22. 22² ఎంత మనకి? 484/2 ఎంత మనకి? 484/2 అంటే 242 + 22 ఎంత వస్తుంది? ఇది 264 కదా. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి 5 127 అన్నాడు. 9 ఇక్కడ కనుక్కోవాలి. 7 247 ఇచ్చాడు. ఇది చూసినప్పుడే ఫస్ట్ నాకు క్యూబ్స్ గుర్తొస్తాయి. 5³ ఎంత మనకి? 5³ ఎంత? 125 + 2 చేస్తే 127 వస్తుంది. సేమ్ అలా ఇక్కడ ట్రై చేయండి. 7³ ఎంత మనకి? 383 వస్తుంది. సారీ 49 × 7 ఎంత? 7 9 63 28 346 సారీ 343 వస్తుంది 7³ అంటే. +2 చేస్తే మనకి 345 వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నది ఏంది? 247. అంటే ఇది సాటిస్ఫై అవ్వట్లేదు, ఈ లాజిక్ అనేది రావట్లేదు ఇక్కడ. సో ఇంకోటి ఏంది మనకి? 5² స్క్వేర్స్లో చూడండి. 5² × 5 + 2 ఇది వస్తుంది మనకి. 5² 25 × 5 + 2 ఇది కూడా 127 వచ్చింది కదా. సేమ్ అలా దీనికి ట్రై చేయండి. 7² × 5 + 2 7² ఎంత మనకి? 49. 49 5 245 + 2 247 వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ చేసాం మనము? x² × 5 + 2 అనే లాజిక్ యూజ్ చేసాం ఇక్కడ. సేమ్ అది 9కి ట్రై చేయండి. 9² × 5 + 2 9² ఎంత? 81. 81 × 5 + 2 81 5 405. 405 + 2 అంటే 407 వస్తుంది. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 4 133 ఇక్కడ ఈ నెంబర్ కనుక్కోమంటున్నాడు. 8 257 ఇచ్చాడు. ఇది ఎలా వస్తుంది మనకి? 133కి 4 రిలేషన్ అంటే నేను 4³/2 + 1 అంట. 4³ ఎంత మనకి? 64 కదా. 64/2 + 1 2 1 232 32 + 1 ఎంత? 33 వచ్చింది. సేమ్ దీనికి 8³/2 + 1 చేయండి. 257 వస్తుంది మనకి. అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ చేసాం మనము?
ఎక్స్ క్యూబ్ బై 2 ప్లస్ 1 యూజ్ చేసాం. ఇది సేమ్ ఇదే ఇక్కడ 109 రావాలంటే 6 క్యూబ్ బై 2 ప్లస్ 1 చేస్తే మనకి 109 వస్తుంది. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ క్యూబ్స్తో వచ్చింది మనకి. సమ్టైమ్స్ స్క్వేర్స్ రావచ్చు. బై 2 అంటే బై 5 దాకా డివైడ్ బై 5 బై 4 అలా ఏదైనా రావచ్చు. +2 +3 ఏదైనా రావచ్చు. సో మీరు అన్ని విధాలుగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే నెంబర్ అనాలిసిస్లో అంత త్వరగా మీరు క్వశ్చన్కి లాజిక్ అనేది ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, 529 23 అన్నాడు. దీనికి డైరెక్ట్ రిలేషన్ ఉంది. 23 స్క్వేర్ ఎంత మనకి 529. నెక్స్ట్ ఇక్కడ 324 18. 18 స్క్వేర్ ఎంత మనకి 324. 625 అంటే మనకి 25 స్క్వేరే కదా. 25 స్క్వేర్ వచ్చి 625 అంటే ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. అందుకే చెప్తున్నాను స్క్వేర్స్ అనేది మీకు 1 to 30 అన్ని స్క్వేర్స్ అనేవి కంపల్సరీ గుర్తుండాలి. 1 to 30 వరకు స్క్వేర్స్ గుర్తుండాలి కంపల్సరీ. అలాగే క్యూబ్స్ కూడా 1 to 20 ఆర్ 30 వరకు క్యూబ్స్ కూడా మ్యాక్సిమం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా అవుతాయి. ఈ క్వశ్చన్ చూడండి, 30 41 ఏంటి రిలేషన్? 30కి +11 చేస్తే 41 వస్తుంది. సేమ్ అలాగే 56కి +11 చేస్తే 67 వస్తుంది కదా. అంటే ఈ రెండింటికి +11 చేస్తే లాజిక్ అనేది సాటిస్ఫై అవుతుంది. అలాగే 12 +11 చేయండి 23 వస్తుంది. 23 అనేది ఆప్షన్స్లో ఉందా? ఎస్ ఉంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. +11 అనే లాజిక్ ఇక్కడ అప్లై అయింది. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 20 30 42 56 72 ఏందని అడిగారు. 20 అంటే మనకేంటి? నియర్ టు 4 స్క్వేర్ కదా. 4 స్క్వేర్ + 4 అంటే 16 + 4 20 వస్తుంది. నెక్స్ట్ 30 అంటే మనకి 5 స్క్వేర్ + 5 అంటే 25 + 5 30 వస్తుంది. సేమ్ అలాగే 42 అంటే 6 స్క్వేర్ + 6 కదా. 36 + 6 42 వస్తుంది. ఇక్కడ 56 అంటే 7 స్క్వేర్ + 7 కదా. 7 స్క్వేర్ అంటే 49 + 7 వచ్చేసి మనకి 56. అంటే ఇక్కడ ఏం యూజ్ చేసాం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అనే లాజిక్ వచ్చింది ఇక్కడ. సేమ్ ఇక్కడ 72 అంటే 8 స్క్వేర్ + 8 స్క్వేర్ ఎంత మనకి 64 + 8 వచ్చేసి మనకి 72 వచ్చింది. ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 4 ఇంకా 5 ఇక్కడ 4 వస్తే ఇక్కడ 5 వచ్చింది. ఇక్కడ 6 వస్తే ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ 8 వస్తే ఇక్కడ 9 రావాలి. ఎందుకంటే +1 చేసి ఇక్కడ చేశారు. ఇక్కడ +1 అయింది. ఇక్కడ +1 చేస్తే వస్తుంది. అంటే 9 స్క్వేర్ + 9 చేయండి. 9 స్క్వేర్ ఎంత మనకి 81 + 9 ఎంత 90 కదా. సో 90 ఉంది ఆప్షన్స్లో, ఎస్ ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, 24 75 అన్నాడు. 24 75 రావాలంటే ఏంటి? మల్టిప్లికేషన్లో × 3 చేసి 75 దగ్గర వస్తుంది కదా. 24 × 3 ఎంత 72 వస్తుంది. దీనికి +3 చేయండి 75 వస్తుంది కదా. సేమ్ అంటే ఎక్స్ × 3 + 3 అనే లాజిక్ యూజ్ చేస్తాం ఇందులో. సేమ్ ఇదే లాజిక్ ఇందులో యూజ్ చేయండి. 36 × 3 + 3 36 3 108 + 3 ఎంత మనకి 111 వస్తుంది కదా. అంటే ఈ లాజిక్ అనేది మనకి 2 కండిషన్స్లో సాటిస్ఫై అవుతుంది. సో థర్డ్ కండిషన్లో కూడా అదే లాజిక్ యూజ్ చేసి చూడండి. 43 × 3 + 3 43 3 ఎంత మనకి 9 12 129 + 3 132 అంటే ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 12 15 1978 అన్నాడు. 12 × 4 చేయండి ఎంత 48 వస్తుంది. +2 చేస్తే 50 వస్తుంది. అంటే ఏం చేసాము? 12 × 4 + 2 = 50 వచ్చింది. సేమ్ అలాగే 19 × 4 + 2 చేయండి. 19 4 76 76 + 2 78 వచ్చింది కదా. సేమ్ అలాగే 13కి 13 × 4 + 2 ఎంత 54 వస్తుంది. అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నేను ఎక్స్ × 4 + 2 ఏం లాజిక్ వచ్చింది? ఎక్స్ × 4 + 2 అనే లాజిక్ యూజ్ చేసాం. ఇక్కడ నేను ఎక్స్ × 4 + 2తో చేయించాను. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఎక్స్ × 5 - 1 అడగవచ్చు. ఇక్కడ మల్టిప్లికేషన్ బదులు డివిజన్ అడగవచ్చు, అడిషన్ బదులు సబ్ట్రాక్షన్ అడగవచ్చు. సో మీరు మల్టిప్లికేషన్ అయినా డివిజన్ అయినా ఏదైనా సరే 5 వరకు గుర్తుపెట్టుకోండి. ఎటువంటి విధానం వచ్చినా మీరు సాల్వ్ చేయవచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, 169 11 625 23 అంటే నియరర్ టు స్క్వేర్సే కదా. 11 స్క్వేర్కి నియరరే కదా. సో ఇంకోటి ఏం చెప్తా అంటే 169 అంటే మనకి 13 స్క్వేరే కదా. 13 స్క్వేర్ అంటే 11కి +1 అంటే 11 + 2 11 + 2 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది మనకి 13 స్క్వేర్.
అంటే 169 వస్తుంది. సేమ్ ఇక్కడ 23 + 2 హోల్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ వచ్చేసి మనకి 625 వస్తుంది. ఇప్పుడు మనకి 961 అంటే ఏ క్యూబ్ రూట్, దానికి స్క్వేర్ రూట్ ఎంత 961కి, అది కనుక్కోవాలి ఫస్ట్. 961 స్క్వేర్ రూట్ వచ్చేసి మనకి 31 వస్తుంది. 31 వచ్చింది కదా అని 31 ఆప్షన్ పెట్టారనుకోండి, అది రాంగ్ అవుతుంది. మీరు ఇట్లా తొందరపడి మార్క్స్ పోగొట్టుకోకండి. ఇక్కడ ఏంది మనం యూజ్ చేసిన లాజిక్, x + 2 హోల్ స్క్వేర్ యూజ్ చేసాం అంతే కదా. ఇప్పుడు x + 2 ప్లేస్లో మనకి 31 వచ్చింది. అంటే x + 2 = 31. x ఎంత వస్తుంది మనకి 29. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. అందుకనే మొత్తం క్లియర్గా సాల్వ్ చేయండి. ఇక్కడ ఇది వచ్చింది కదా 31 అనేసి డైరెక్ట్ పెడితే అది రాంగ్ అవుతుంది, మీరు మార్క్స్ కోల్పోతారు. సో క్లియర్గా సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది మనకి ఇక్కడ 29 వస్తుంది. 29 అనేది ఇక్కడ ఆన్సర్ 961కి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 23, 45, 54, 76 ఈ నెంబర్స్కి రిలేషన్ కనుక్కోండి. 23కి 45కి మధ్యలో ఏంటి, 23 to 45 అంటే +22 చేస్తే 45 వచ్చింది. ఇక్కడ 54కి +22 చేస్తే మనకి 76 వస్తుంది. అలాగే సేమ్ 67కి +22 చేయండి, అప్పుడు ఏమొస్తుంది 89 కదా. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈ క్వశ్చన్ చూడండి, 35 రిలేటెడ్ టు 48 ఫాలోయింగ్ సర్టెన్ లాజిక్ అన్నాడు. ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 8 ఈజ్ రిలేటెడ్ టు 99 టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 143 ఈజ్ రిలేటెడ్ అన్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఏం లే, ఇంతకుముందు చెప్పిన విధంగా, కానీ మనకి ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయడానికి ఇలా లెంతీ క్వశ్చన్స్ ఇస్తారు. దీన్ని సింపుల్గా మనం రాయొచ్చు, 35 ఈజ్ టు 48 ఈజ్ టు 80 99 అన్నాడు. అండ్ ఇంకోటి ఏంది 143, ఇక్కడ ఏమొస్తుందని అడిగాడు. ఇంతే కదా, ఇంతసేపు చెప్పిన క్వశ్చన్స్ అని ఇదే విధంగా కదా, దీన్నే ఎలాబరేట్ చేసి ఇలా ఇస్తాడు టైం వేస్ట్ చేయడానికి. సో మీరు తొందరగా నెంబర్స్ ఒకటే చూసుకొని చేస్తే ఈజీగా అవుతుంది. ఇక్కడ చూడండి, 35 అంటే 6² - 1 అంతే కదా, 36 - 1 అంటే 35 వస్తుంది. 48 అంటే ఏంటి, 7² - 1 అంటే 49 - 1 48. 80 అంటే 9² - 1 అంటే 81 - 1 వచ్చేసి 80 వస్తుంది. 99 ఎలా వస్తుంది, 10² - 1 కదా. అండ్ 143 అంటే నియర్ టు 144, 12² - 1. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్తో అని డౌట్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 7 వచ్చింది +1, ఇక్కడ 9 వచ్చింది, 10 వచ్చింది +1, ఇక్కడ 12 వచ్చింది, అంటే ఇక్కడ 13తో వస్తుంది. అంటే 13² - 1 169 - 1 అది వచ్చేసి 168. అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇటు చూడండి, ఈ క్వశ్చన్ చూడండి, 1685 అన్నాడు. 16కి 85కి రిలేషన్ ఎంత, 16 × 5 + 5 చేస్తే మనకి 85 వస్తుంది. అంటే 16 5 = 80 + 5 85 కదా. సేమ్ అలాగే 26 135 అన్నాడు. 26 × 5 + 5 చేయండి, ఎంత 130 + 5 135 వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏం లాజిక్ యూజ్ చేస్తాం మనము, x × 5 + 5 అనే లాజిక్ ఈ క్వశ్చన్లో యూజ్ అయింది. సేమ్ అలాగే లాస్ట్కి 37 అన్నాడు. 37 × 5 + 5 37 5 ఎంత మనకి, సో ఇక్కడ వచ్చేసి మనకి 185 వస్తుంది. 37 5 + 5 187 185 + 5 ఎంత మనకి 190. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏంటి మనకి x × 5 + 5 వచ్చి నేను చేయించా కదా. క్వశ్చన్లో మీకు x × 3 + 3 x × 2 + 4 అలా డిఫరెంట్ టైప్స్ కూడా రావచ్చు, ఇదే ప్యాటర్న్ యూజెస్. సో అందుకే డిఫరెంట్ ప్రాక్టీస్ చేయండి. ఈ క్వశ్చన్ చేసినప్పుడే ఇంకో విధంగా ట్రై చేసి చూడండి. అలా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి మీరు. ఇక్కడ చూడండి, 23కి 74కి రిలేషన్ అడిగాడు కదా. 23 74కి దగ్గర రావాలంటే ఏంది, × 3 ఎంత 69 + 5 చేస్తే మనకి 74 వస్తుంది. అంటే 23 × 3 + 5 = 74. సేమ్ అలాగే 13 44కి 13 × 3 + 5 ఎంత 13 3 = 39 39 + 5 44 వచ్చింది కదా. అంటే ఇక్కడ ఎటువంటి లాజిక్ యూజ్ అయింది, x × 3 + 5. ఇంతకుముందు క్వశ్చన్ చెప్పాను నేను, ఇంతకుముందు మనకి x × 5 + 5 యూజ్ అయింది. అలాగే డిఫరెంట్ ప్రాక్టీస్ అయింది. సో ఇక్కడ వచ్చింది x × 3 + 5 యూజ్ అయింది. సేమ్ అలాగే 18కి ఏమొస్తుందని అడిగాడు. 18 × 3 + 5 18 3 = 54 54 + 5 అంటే 59. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి,
75కి 25కి రిలేషన్ చూస్తేనే అర్థమవుతుంది మనకి. 25 3 జా 75 అని, అంటే 75 డివైడెడ్ బై 3 చేస్తే మనకి 25 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 69 23, 69కి కూడా డివైడ్ బై 3 చేస్తే మనకి 23 వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి లాజిక్, x/3 అనే లాజిక్ యూజ్ అయింది ఈ క్వశ్చన్లో. మీరు x/3 కాకుండా x/4, x/5 అలా డిఫరెంట్ ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ 93కి అడిగాడు. 93 డివైడెడ్ బై 3 ఎంత వస్తుంది మనకి, 331, అంటే 31 అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, 34 70 అన్నాడు. అంటే దగ్గర రిలేషన్ ఏంది, 34 × 2 చేస్తే మనకి 68 వస్తుంది. 68కి +2 చేయండి, అప్పుడు ఎంత వస్తుంది మనకి 70. అంటే 34 × 2 +2 అనేది యూజ్ చేసాం, 70 వస్తుంది మనకి. అంటే x × 2 +2 అనే లాజిక్ ఇక్కడ ఈ క్వశ్చన్లో యూస్ఫుల్ అయింది మనకి. సేమ్ అలాగే 56 114కి 56 × 2 +2, 56 2 జా 112, 112 +2 ఎంత మనకి 114. సో ఈ x × 2 +2 అనేది ఇచ్చిన రెండు దానికి సాటిస్ఫై అయింది లాజిక్. ఇప్పుడు ఈ 23కి కనుక్కోవాలి. 23 × 2 +2, 23 2 జా 46, 46 +2 వచ్చేసి మనకి 48, అంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ నెంబర్ నాలెడ్జ్లో మనము ఫస్ట్ పార్ట్లో సెకండ్ పార్ట్లో కలిసి ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్ దాకా ప్రాక్టీస్ చేయించాను. మీరు కూడా ఇదే టైప్లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడే ఫాస్ట్ అవుతారు. అనాలజీ టాపిక్లో మీకు 4 టైప్స్ ఉంటాయి. నెంబర్ అనాలజీ, వర్డ్ అనాలజీ, సింబల్, ఇంకా లెటర్. ఏవేవి, నెంబర్, వర్డ్, సింబల్, లెటర్. అనాలజీలో ఈ 4 అనేటివి మెయిన్, ఈ 4 టైప్స్ ఉంటాయి అనాలజీలో. ఇవాళ నేను నెంబర్ అనాలజీ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ మనము లెటర్ అనాలజీ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.